దువ్వాడ శ్రీనివాస్ ఇదివరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కేసు నమోదవడంతో ఆయన అరెస్టుకి రంగం సిద్ధమైందట. దాంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ క్రమంలో ఆయన ప్రియురాలు దివ్యెల మాధురి సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె టెక్కలి పోలీస్ స్టేషన్లో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. వారు తన గురించి, దువ్వాడ శ్రీనివాస్ గురించి సోషల్ మీడియాలో చాలా అనుచితమైన పోస్టులు పెడుతూ వేధిస్తున్నారని మాధురి కంప్లైంట్లో పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ విధమైన అసభ్యకరమైన పోస్టులు పెడితే యాక్షన్ తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ మొన్న అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఏంటంటే ఏ మహిళ మీద కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సో అది విని మాకు కొంచెం నమ్మకం కుదిరి నా మీద అసభ్యకరంగా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు జనసేన వాళ్ళు. సో వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ మన ఎమ్మెల్సీ దువ్వాడ